ఎంఆర్ సెంటర్ విజిట్ చేస్తున్నటువంటి మా కస్టమర్లకి స్వాగతం, నమస్కారం. మన దగ్గర హెయిర్ రీగ్రోత్ కోసము, హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసము ఆయిల్స్ వాడుతున్నవారు తల స్నానం రేపు చేయవచ్చా, ఎల్లుండి చేయాలన్నా, 3 రోజులు ఇట్లా ఉంచుకుంటే ఏమవుతుంది అని ఇట్లా ప్రశ్నిస్తూ ఉంటారు. మేము ఒకసారి చెబుతాము, కానీ మళ్ళీ కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి వివరంగా తెలియపరచడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం వాడేది హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇది కెమికల్ ప్రోడక్ట్ కాదు, రసాయనిక చర్యలు ఏమీ జరపదు. సో ప్రతిరోజు అప్లై చేసేవాళ్ళు మాత్రం ఈరోజు రాత్రి అప్లై చేసి 7, 8, 8:30 లోపలనే అప్లై చేసి నెక్స్ట్ డే స్నానం చేయాలి. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ చేయవచ్చు. మళ్ళీ రేపు నైట్ పెట్టుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 లోపు అప్లై చేసి అప్లై చేసే ముందు బాటిల్ ఒకసారి షేక్ చేసి ఫుల్గా పట్టించి కేవలం మునివేళ్లతోటి 4-5 నిమిషాలు మసాజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డే స్నానం చేయండి. ఉదయమైనా చేయవచ్చు, మధ్యాహ్నం చేయవచ్చు, సాయంత్రం చేయవచ్చు. మళ్ళీ నైట్ పెట్టుకోవాలి కాబట్టి నైట్ అప్లై చేసేదానికి ముందు తప్పకుండా స్నానం చేసి ఉండాలి. ఒకవేళ అప్లై చేయడానికి ముందే కనుక స్నానం చేసి తల ఆరిన తరువాత మాత్రమే మన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మా దగ్గరికి మసాజ్కి వచ్చిన అంతే చెప్తాం మేము. తల ఫ్రెష్గా ఉండాలి, పొడిగా ఉండాలి. స్నానం చేసిన వెంటనే మసాజ్ చేయడము కుదరదు. ఆరిన తర్వాత మాత్రమే మసాజ్ చేసుకోవాలి. అయితే ఎక్సెస్ హెయిర్ ఫాల్ అయ్యేవాళ్ళు, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ తలల కండిషన్ని బట్టి ఒకరోజు మార్చి రోజు వాడాలని, 2 డేస్ గ్యాప్తో వాడాలని. ఒకరోజు మార్చి ఒకరోజు అంటే ఇవాళ అప్లై చేసి రేపు అప్లై చేయరు, ఎల్లుండి అప్లై చేస్తారు, ఒకరోజు గ్యాప్ ఇస్తారు. మరి వీళ్ళు ఎప్పుడు స్నానం చేయాలి అంటే రేపు మార్నింగ్ చేయండి, రేపు మధ్యాహ్నం చేయండి, రేపు రాత్రి చేయండి, ఎల్లుండి మార్నింగ్ కూడా చేయండి. అంటే 1 రోజు 2 రోజులు నెత్తి మీద ఉన్నా పర్వాలేదు. సో డే బై డే పెట్టుకునే వాళ్ళు ఇవాళ పెట్టుకుంటే రేపు లేదు, ఎల్లుండి నైట్ పెట్టుకోవాలి కాబట్టి ఆ నైట్ పెట్టుకునే లోపలనే ఒకసారి తప్పకుండా తల స్నానము మీ రెగ్యులర్ షాంపూతో చెయ్యండి. ఒకసారి వాష్ చేసుకోండి, సరిపోతుంది. అట్లనే 2 డేస్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఈవేళ అప్లై చేస్తారు అనుకోండి, రేపు ఎల్లుండి 2 డేస్ గ్యాప్, మళ్ళీ 4వ రోజు పెట్టుకుంటాం అనుకున్నాం. ఈవేళ అప్లై చేసిన వాళ్ళు రేపు స్నానం చేసి ఎల్లుండి కూడా స్నానం చేయవచ్చు, నో ప్రాబ్లం. ఆవలెల్లుండి కూడా ఎందుకంటే ఆవలెల్లుండి నైట్ కదా మీరు ఆయిల్ పెట్టుకునేది. అంటే ఒకరోజు పెట్టుకుంటే 1, 2, 3వ రోజు సాయంత్రం వరకు కూడా స్నానం చేయవచ్చు, తల స్నానం చేయవచ్చు, నో ప్రాబ్లం. ఆయిల్ తలపై ఎక్కువ రోజులు ఉంటే దానివల్ల జరిగే నష్టం ఏమీ ఉండదు. ఇది సేఫెస్ట్ ప్రోడక్ట్స్. మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేఫెస్ట్ ప్రోడక్ట్స్. అలాగని 3 రోజులు కాదు 4 రోజులు నెత్తి మీద ఉంచుకుంటూ వచ్చి అదనపు ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే దాని యొక్క పనితనము 8 నుంచి 10 గంటలు ఉంటుంది. 8-10 గంటల తర్వాత ఆ పైనటువంటి దాని పవర్, దాని శక్తి నిర్వీర్యమైపోతుంది. కాబట్టి ఈవేళ అప్లై చేసిన వాళ్ళు రేపు స్నానం చేసినా ఏం లేదు, రేపు కాదు ఎల్లుండి చేసినా ఏం లేదు. అట్లా గమనించండి. ఎక్కువ కాలం ఉన్నా నష్టం లేదు, ఎక్కువ రోజులు ఉంచుకుంటే ఎక్కువ బెనిఫిట్ జరుగుద్ది అనేది కూడా ఉట్టి మాటే. కాకపోతే దుమ్ము ధూళి పడకుండా చూసుకోవాలి. దుమ్ములో పనిచేసి దుమ్ములో తిరిగితే మనకి మామూలుగా కూడా దుమ్ము పడితేనే చిడిచిడి పెడుతుంటుంది, గీక్కుంటూ ఉంటాం. అలాగే ఆయిల్ అప్లై చేస్తుంటే తల కొంత మెత్తబడి ఉంటుంది, తల పైభాగం ఊరికి గీక్కుంటూ ఉండే దుమ్ము పడి రప్చర్స్ జరుగుతాయి, చిన్న స్క్రాచెస్ పడతాయి. అందుకని దుమ్ము లేకుండా చూసుకోవాలి. దుమ్ము ఉంటే మాత్రం తప్పకుండా స్నానం చేయండి. 2 రోజులు చేయొద్దాను కదా దుమ్ము ఉంచుకున్నట్లనే తల స్నానం చేయకండి. మీరు రోజు వాడే షాంపూనే వాడికి ఎంత కొంచెం సరిపోద్ది, అబ్బాయిలకి కదా, అమ్మాయిలకి కొంచెం ఎక్కువ పట్టుద్ది అంతే. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత తల స్నానం చేయడం అనే విషయంలో కొంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.